అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోంవర్క్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఒక అబద్ధాన్ని 10 మాటలు చెప్తే అదే నిజమని జనాలు కూడా అనుకుంటారు. కానీ నిజం ఏదో ఒక నాటికి బయటపడుతూనే ఉంటుంది. కానీ నిజం బయటపడేయాలకు జరగవలసిన నష్టం జరిగిపోతుంది. మరి దానికి జిమ్మదారి ఎవరు? దేని గురించి మాట్లాడుతున్నా అంటారా? అదేనోళ్ళ లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నా. లిక్కర్ స్కాము అని అటు బీజేపీ లీడర్లు ఇటు షేయి పార్టీ లీడర్లు ఒక రాగాలు తీసిరా ఆమ్ ఆద్మీ పార్టీని ఇటు బీఆర్ఎస్ను బద్నాం చేసే కుట్రేషం పెట్టుకున్నారు. ఆఖరికి అదంతా తుస్సు కేసని సాక్షాత్తు కోర్టే చెప్పింది. కోర్టు కంటే ముందుగానే కేసీఆర్ సార్ కూడా చెప్పిండు. ఇప్పుడు పాలేవో నీళ్ళేవో జనాలకు కూడా అర్థమైంది. అగో అప్పట్లనే మన కేసీఆర్ సార్ ఏమన్నాడో ఇరురి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నరేంద్ర మోడీ సృష్టించినటువంటి ఒక రాజకీయ కుంభకోణం. రివర్స్ పొలిటికల్ స్కామ్. అందులో ఏం లేదంత పట్టితే గ్యాస్. ఇవాళటి వరకు ₹1 రికవరీ చేయలే. ₹1 కూడా రికవరీ చేయాలి. ఎవరి నుంచి ఎవరికి మనీ లాండరింగ్ అయిందో, ఎవరి నుంచి ఎవరు తీసుకున్నాడో ఎవరికి తెలియదు. అది ఢిల్లీ స్టేట్ లిక్కర్ పాలసీని స్కామ్ కింద చిత్రీకరించి మేమిద్దరం అండి, ఆయన కంట్లో నర్సులాగా ఉన్నోళ్ళం, అరవింద్ కేజ్రీవాల్, నేను ముక్కులో కోయలాగా ఉంటే మేము ఇది వాళ్ళ మా మీద కోపం. ఆ కక్ష మనసులో పెట్టుకొని అటు అరవింద్ కేజ్రీవాల్ను ఇటు నన్ను రాజకీయంగా ఒత్తిడి చేయాలని చెప్పి అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇటు నా కూతురుని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళు కడిగిన ముత్యాలలాగా బయటకు వస్తారు. స్కామ్ లేదు, బట్టిదే ట్రాష్ అన్నడా. ఇప్పుడు ఏమైంది? సార్ చెప్పిందే ఇప్పుడు నిజమైందా కాలేదా? లిక్కర్ స్కామ్ అంతా గ్యాసు తుస్సు అని ఢిల్లీ కోర్టు తేల్చేసింది. బీజేపీ కాంగ్రెస్ కలిసి చేసిన కుట్రేషాలు దేశం ముంగట మల్లక బయటపడే. అప్పటి ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన లిక్కర్ పాలసీని స్కామును అనుకుంటా కేజ్రీవాల్ సార్తోని సహా ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లను కేసీఆర్ సార్ బిడ్డ కవితక్క మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించారు. వాళ్ళ మీద నిందమోపిరు. అయితే అవన్నీ ఉత్తయే, ఒక్కదానికి కూడా సాక్ష్యం లేదు. ఉత్తపుణ్యానికి వాళ్ళను బద్నాం చేసిరు అని ఢిల్లీ కోర్టు చెప్పిందోలా. అంటే ఆనాడు కేసీఆర్ సారు ఏదైతే అన్నాడో ఇప్పుడు కోర్టులకు గదే తీర్పిచ్చింది. ये केजरीवाल भ्रष्ट नहीं है। मैंने केवल अपनी जिंदगी में ईमानदारी कमाई है। అసలు దిక్మాల రాజకీయం కోసం ఎంత పెద్ద కుట్రేషములా ఇది? అధికారం కోసం మరి గింతగరం తెగబడచ్చునా? అంటే దేశంలో వేరే పార్టీలు ఉండద్దా? అటు మీద బాజుకు ఆమ్ ఆద్మీ పార్టీ మస్తు బలంగా ఉండే. ఇటుకెళ్లి మన బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాల మీద కేసీఆర్ సార్ నజర్ పెట్టినాక ఇక ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెమటలు పట్టింది. అంత ఏటమటమాయనే. అంటే ఉంటే మనం తన్నుకోవాలి గాని మనం అధికారం పంచుకోవాలి గాని నడిమిట్లా వీళ్ళెందుకు అచ్చుడు అనుకున్నారు కావచ్చు. బీఆర్ఎస్ ను ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనుకున్నారు. జనం ముంగట బద్నాం చేసే కుట్రేషం పెట్టుకున్నారు. ఇంకేమున్నది, లిక్కర్ స్కామ్ అని బురద జల్లిరు. ఇక వాళ్ళు జాలుడు దానికి తగ్గట్టు ఈ మీడియా వాళ్ళు నెలల తరబడి ఉన్నే లేని ఇష్టం వచ్చిన తీరులా వార్తలు వంపుడు చేసిరు. ఇక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అదే నిజం అనుకుంటారు కదా. గదే అయింది. లిక్కర్ స్కామ్ నిందపడ్డాక అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్లా ఓడిపోయింది. కానీ నిజం నిప్పసంటిది. ఆలస్యమైనా అది నిలబడుతుంది. ఇప్పుడు కోర్టులకు గదే రుజువైంది. ఇదంతా ఉత్త కేసేనని తేలిపోయింది. బీజేపీ బండారం బయటపడ్డది. ఈ యొక్క కేసు అని కాదు, ఎదురుగా నిలబడి కేసీఆర్ సార్ను న్యాయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ షేయి పార్టీ పువ్వు పార్టీ కలిసి కేసులు కుంభకోణాలనే నాటకం పెట్టుకున్నాయని జనాలకు కూడా సమజైంది. కాళేశ్వరం కుంభకోణం అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఫార్ములా రేసు కేసు అని, కరెంటు కేసులని గిట్లా ఒకటి తప్పితే ఇంకోటి, ఒకటెనక ఇంకోటి కేసులు, విచారణలు, సిట్లు గిట్లు అనుకుంటా ఈ రేవంత్ సర్కారు ఎంత సతాయిస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్టు ఎట్లా నమ్మించారు? ఇవి కూడా గట్లనే నమ్మించే ఉపాయాన్ని అడుగుతాంది గాని ఈసారి మాత్రం వీళ్ళ పప్పులు ఉడికాయి. జనాలు కూడా ఇప్పుడు హుషారయ్యారు. పాలేవో నీళ్ళేవో వాళ్ళకు కూడా అర్థమైంది కదా.
కల్తీ కల్తీ కల్తీ. అసలు ఏం కొనాలన్నా కల్తీ, ఏం తినాలన్నా కల్తీ. అయినా మనుషులే కల్తీ అయిపోయారు. ఇక తినే తిండి కల్తీ అవుడు సుతారమా? ఇగో గిట్లనే అనుకోవాల్సి వస్తుంది. పైసలు కమాయించుకోవాలంటే మంది పానాలతోనే ఆడుకోవాలన్నా? అసంటోళ్ళకు ఇంకో తువ్వనే లేదా కథ కానీ. అగో చూడురి మార్కెట్లో కల్తీ రాజ్యం ఎట్లా నడుస్తుందో. అవు కానీ మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉన్నదా అని అడ్వర్టైజ్లో ఒక హీరోయిన్ అడుగుతుంది కదా. ఇక ఇదివరకు అంది మీ అల్లం పేస్టులో అల్లం ఉన్నదా అని అడుక్కోవాలి కావచ్చు. అట్లనే ఉన్నది కథ మరి. ఇగో గీ బగోనాల చూడురి ఇదంతా చూసి అల్లమే అనుకోగల అయితా వీళ్ళు అల్లమనే అమ్ముతురు. కానీ ఇది కూరలు వేసుకుంటే మన బతుకులకు సున్నం కొట్టినట్టు అవుతుంది. హైదరాబాద్లో డూప్లికేట్ అల్లం ఎల్లిపాయల మాఫియా నడుస్తుంది కాదు. అయితే ఖైరతాబాద్ దిక్కు ఆఫీసర్లు చెక్కింగ్ చేస్తే ఈ డూప్లికేట్ అల్లం బాగోతం బయటపడ్డది. అల్లం పేరుతోని వీళ్ళు ఏవేవో దిక్మాల కెమికల్లు గిమికల్లు కలిపి ఏవేవో మందులు మాకులు పోసి దుకాణాలకు అంటగడుతురట అగ్వరేటుకు. ఇక దుక్న పోలేమో మనకు అంటగడుతురు. మంచి అల్లం ఇంట్లో చేసిన అల్లం కమ్మటి అల్లం అనుకుంటా ఇక అల్లం అగ్వలకే అత్తాంది కదా అని ఇది కొని కూరలు అండుకున్నాక జనాలు బీమార్ల పాలు కావాల్సి వస్తుంది. కాదు వీళ్ళకేమైనా దిమాకు ఉన్నదా అనుల్లా? గీ అల్లం ఎల్లిగడ్డలను కూడా కల్తీ చేసుడేందుల్లా? తినే తిండిని కూడా డూప్లికేట్ చేసి మంది పానాలతోనే ఆడుకునేంది. అల్లమనే కాదు చిన్న పిల్లలకు తాగుతారన్న సోయ కూడా లేకుండా ఆఖరికి పాలను కూడా కల్తీ చేయబట్టే ఇసంటి వాళ్ళను ఏం చేయాలోల్లా? ఏది కొనే తట్టే లేదు. పేరుకు బ్రాండు గీండు అని పేరైతే పెడుతురు గాని లోపలంతా డూప్లికేటే కథనే ఉన్నది. జనమేమో దవాఖానలో కావాల్సి వస్తుంది. అసలు ఇట్లా తినే తిండిని కల్తీ చేసేటోళ్ళను ఎంత పెద్ద సిచ్యుయేషనా తప్పులేదు కాదా మరి? వాళ్ళు మడ్డలు చేస్తురట్టే కాదా మరి? షారానా కోడికి బారానా మసాలా వేసేటోళ్ళు ఉన్నారు. గట్లనే ఉన్నది గీ ముచ్చట. అయితే అనగనగా ఒక ఊరోళ్ళ ఆ ఊరవతల ఓ బావి ఉన్నది. ఆ బావి కాడికి జనాలు వచ్చిర్రు. ఆ జనాలల్లా ఒక చిన్న పిల్లగాడు కూడా వచ్చిండు. అటెంకేమైందో మీరే చూసేయుర్రి. అగో పోరన్ని ఎత్తుకున్నారు కదా ఏం చేస్తారు కావచ్చు. ఓషిని తాడుగట్టి బాయిలో ఎత్తాన్లు ఎందుకబ్బా చూద్దాం ఆగురి. అగో మేకపిల్ల అబ్బర బిడ్డ మీదికి తెచ్చిండు. అర్థమైంది కదోలా బాయిల మేకపిల్ల పడితే దాన్ని బయటకి తెచ్చేటందుకు పోలన్నీ బాయిలేసిరు అన్నట్టు భలే తెలివి మంతులు పట్టు. మన కాడ కాదు లేరి గా పాట్నాలు అనట. అయితే ఒక మేకపిల్ల ఉండే కాడు ఉండక అటు ఇటు ఎగురుకుంటా బాయిల పడ్డది. దాన్ని బయటికి తీసేటందుకు ఊరోళ్ళు ప్రయత్నం చేసిరు గాని వాళ్ళతోని గాలే. అంతల్ని బుడ్డ పోరడు కనబడ్డాడు. ఇంకేమున్నది ఆ పోరని కట్టుగట్టి ఆ బాయిలకు పంపిరు. వాడేమో ఆ మేకలను ఎత్తుకొని మీదికి తెచ్చిండు. సరే ఆ పోరన్ని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. తోపు పోరడే కానీ పుసుక్కునేమనైతే ఎట్లోలా మేకపిల్ల కోసం పోరని పానంతో గిట్లా ఆటలాడొచ్చునా? ఏం కాలే కాబట్టి సరిపోయింది. అగర్సే జరంత ఏటమటమైతే ఎట్లుండు కథ ఏందో ఏమో పోరి. రాను రాను తెలివి మంతులు అవుతుర్రా తెలివి లేకుండా అవుతుర్రా ఆ సమజ అయితే లేదు. దినాం లక్షల మంది రైలు బండ్ల ప్రయాణం కడుతూనే ఉంటారు కదా. అప్పుడప్పుడు కొన్ని రైలు బండ్లు పట్టాలు కూడా తప్పుతాయి. అట్లా తప్పినప్పుడు పానం జల్లుమంటది కదా. అయితే ఒక రైలు బండి ఉన్నది. ఆ బండికి బ్రేకులు ఫెయిల్ అయినాయి. అరే అవ్వంటే కారుకో బస్సుకో బ్రేకులు ఫెయిల్ అయితే గోడకు గుద్దుతారు కావచ్చు కానీ మరి రైలు బండికి బ్రేకులు ఫెయిల్ అయితే ఎట్లుంటుంది? ఇగో గిట్లుంటుంది.
అగో మాల్గాడే ఉరుకుతాంది కదా, లెక్కకైతే మాల్గాడంటే దున్నపోతు పోయినట్టుగా మెల్లమెల్లగా పోవాలి, కానీ ఈ గాడి మాత్రం రై రై మరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పోయినట్టే పోతాంది. మరి ఎందుకు ఇట్లా అంటారా? ఇప్పుడు దీనికి బ్రేకులు లేవు, ఫెయిల్ అయిపోయినాయట. ఇక చూడు కథ. అది ఆగుడు లేదు, దంచుకుపోనే పోతాంది. లోపల డ్రైవర్ ఉన్నాడు కానీ బ్రేకులు ఫెయిల్ అయితే ఆయన ఏం చేస్తాడు? అదో కట్క ఇదో కట్క పట్టుకున్నాడు తప్ప గంటకు 100 కిలోమీటర్లు స్పీడ్తో ఉరుకుతూనే ఉన్నదట. వల్ల నడిపిట్లేదన్నా బండి అత్తే ఎట్లా, ఏదైనా టైసన్లో ఇంకో బండిని గుద్దితే ఎట్లా? ఇగో గిట్టనే జరసేపటి దాకా ఎటమటమయ్యారు. ఇక స్టేషన్ లో ఉండే ఆఫీసర్లను కంప్యూటర్లనే ఆ బండిని ఆపే పని పెట్టుకున్నారు. ఎట్లను గట్లా 100 కిలోమీటర్ల స్పీడ్ తోని పోయేదాన్ని 30 కిలోమీటర్ల స్పీడ్ కు తగ్గించిరు. ఇక లాస్ట్ కు అది ఎట్లనో గట్లా బొంబాయి అవతల మెల్లగా ఆగిందట. ఇక నయం ఏం కాలే, పట్టాలు తప్పలే. ఇది గూడ్స్ బండి కాబట్టి సరిపోయింది. అదే జనం ప్రయాణం కట్టే బండికి గిట్లయితే ఎట్లుండోలా? అందులో కూసున్నోళ్ళ పరిస్థితి ఏమవు కావచ్చు. భయంతో కొందరు దుంకుతారు కావచ్చు కదా. ఇగో గిట్లా అప్పుడప్పుడు మన రైలు బండ్లు గిట్లా చిత్ర విచిత్రంగా చేసి జర గజ్జు గజ్జు అనిపిస్తాయి అన్నట్టు. మొత్తానికి విజయ్ దేవరకొండ రష్మిక లగ్గమైంది కదా, ధూమ్ధామ్గా చేసుకున్నారట కాదు. ఇక ఈ పెళ్లి ఫోటోలను చూసి ఒక్కొక్కరు ఒక మురిసిపోడు కాదు. ఎవరిని మెసేజ్ ఇచ్చినా వీళ్ళ లగ్గం గురించే మాట్లాడుకుంటారు. మన ప్రధాని కూడా ఈ కొత్త జంటతోని మాట ముచ్చట పెట్టిండు. భారీ మరి వీళ్ళ పెళ్లి కథ ఏందో అరుచుకుందాం కానీ. ఆగో పెండ్లి పిల్లగాడు బేస్తారమే వీళ్ళు లగ్గం చేసుకున్నారు. శుక్రవారం విమానమే ఎక్కి హైదరాబాద్ కు రాని వచ్చారు. అంటే మారు పెళ్లి కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా, అందుకే రావచ్చు. టెంట్ హౌస్ లకు చెప్పాలన్నాయి, యాటలు తెప్పియాలన్నాయి, వంట మాస్టర్లను మాట్లాడుకోవాలన్నాయి, ఇంటికి కలరు కాగితాలు అతకబెట్టాలన్నాయి, డెకరేషన్లు చేయించాలన్నాయి. అయ్యో గట్ల పారేషన్ అవుతారేమోలా మనసంటోళ్ళకు ఇవన్నీ పనులుంటాయి. వీళ్ళకుండయా ఏంది అనేరు ఏమో ఎవరికెరక. సరే గాని విజయ్ దేవరకొండ రష్మిక మందన లగ్గం చేసుకున్నాక ఇక మన ప్రధాని సార్ను కలిసిరోల్లా. సారు పెండ్లికి పోలే కదా, కానీ దీవెనార్తులు అయితే ఇచ్చిండు. ఇక పండ్ల పని మా మారు పెండ్లి కన్నా రావాలి, హైదరాబాద్ చేస్తానమని పెండ్లి పిల్లగాడు ఇద్దరు పోయి మోడీ సార్కు శుభరాక ఇచ్చిర్రు. ఇక సార్ కూడా మాల్లో మలక వాళ్ళకు దీవెనార్తులు ఇచ్చి ఫోటోలు దిగిండు. అగ అమిత్ షాను కూడా పిలిచిరు వీళ్ళు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చూడాలే, అసలు ఎయిర్పోర్ట్ దద్దరిల్లిపోయింది. తెలిసినోళ్ళు తెలియనోళ్ళు ప్రయాణం కట్టేదందుకు వచ్చినోళ్ళు అభిమానులు వాళ్ళు వీళ్ళు ఎయిర్పోర్ట్ లా ఈ కొత్త జంటను చూసి ఒక సంబరపడ్డరా అన్నట్టు. ఈ 3వ తారీఖు నాడు మరు పెళ్లి ఉన్నదట హైదరాబాద్ హోటల్లా. పెళ్లికి అయితే కొంతమందినే పిలిచిరు గాని మరు పెళ్లికి మాత్రం సినిమాలోళ్ళు, రాజకీయం లీడర్లు, అభిమానులు, పిలిచినోళ్ళు పిల్వనోళ్ళు ఇగో అందరు వచ్చి కొండన జంటకు దీవెనార్తులు ఇత్తుర్రు. చూసిరు కదా, గిదికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తాం. ఉంటా మరి.